ఇందాక మహతి మనసారా కోరుకుంటున్నాను అన్నప్పుడు నువ్వెటి నాటు సారా తాగినట్టు ఫేస్ ఎట్టావు? ఆ వార్త నీకు అంత సేదుగా అనిపించింది ఎట్టి? అయ్యో కూసో కూసో. అబ్బాయి అదేం లేదండి. అబ్బా మరి ఉన్నదేటో సవ్వా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఆహా, చాలా ట్రైనింగ్ ఇచ్చారు నీకు మీ అమ్మ నాన్న. ఈ లవ్వు అన్న ఐడియా మీ అమ్మ నాన్నదే కదా. ఎలాగైనా మా బావని మా నుండి లాగేసుకుని మా పొట్ట కొట్టాలి అన్న ఆలోచన మీ నాన్నదే కదా. మీరు అనుకుంటున్నట్టు అక్కడ అలాంటిది ఏమీ లేదండి. మేము అనుకున్నట్టే ఉంటే ఇక మీ టాలెంట్ ఉంటుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే శ్రీజ నిన్ను ప్రేమించలేదు అన్న నిజం ఎంతవరకు నిజం? పర్లే చెప్పవా, నేనెవరికి చెప్పను. నిజమేనండి, శ్రీజ అబద్ధం చెప్పదు. అబ్బో అమ్మా, ఆవిడ గారు చెప్పదులావో, కానీ నువ్వు చెప్తావు కదా. అంబిక, ఇంకెవరికైనా కార్డ్స్ పంచాల్సి ఉంటే వెళ్ళేసొద్దామా? అవసరం లేదు వదినా, నేనెలాగో ఇవ్వాలి కదా. అయినా మనం వేరు కాదు కదా. పైగా నువ్వు త్వరగా వెళ్లాలని చెప్పావు కదా వదినా, నేను చూసుకుంటానులే. సరే వదినా, మేం వెళ్ళొస్తాము. వస్తామన్నయ్య. హాయ్ హనీ, ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే వైన్ బాటిల్ హాఫ్ ఖాళీ చేసి ఇంకో హాఫ్ కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. అదేంటి, నేను లేకుండా నువ్వు ఒక్కదానివే? హలో, నువ్వెక్కడున్నావని? మార్నింగ్ నుంచి నీకెన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తానో తెలుసా? నాట్ రీచబుల్ అని తప్ప నీ నుంచి నాకు అసలు రెస్పాన్సే లేదు. అది కాదు డార్లింగ్, నేను రైస్ మిల్లో ఉన్నప్పుడు నా ఫోన్లో సిగ్నల్ ఉండదు. నేను ఇక్కడుంటే నువ్వు రైస్ మిల్ దగ్గర ఏం చేస్తున్నావు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సరదాగా గడపాలనే కదా. నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నువ్వు నాతో పాటు ఉండకుండా మీ ఊరికెళ్ళిపోవడం ఏంటి? నేను అక్కడుంటే ఇక్కడ పనులు ఎవరు చూసుకుంటారు? పైగా నేనొక్కరోజు కనపడకపోయినా మా అమ్మ కంగారు పడిపోతుంది. మీ అమ్మకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా. ఇలా అమ్మ, ఊరు, రైస్ మిల్ అని టైం వేస్ట్ చేస్తే ఎలా చెప్పు? ఈ గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయా? నేను ఆల్రెడీ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఉండేదే కొద్ది రోజులు. నేను వెళ్ళేంత వరకైనా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే నాకింక ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? నువ్వు చెప్పేది నిజమే, కానీ నాకు నీ రీజన్స్ అక్కర్లేదు చెర్రీ. నీ టైం కావాలి. ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే నువ్వు నా దగ్గరికి వచ్చేయి. అంత పొద్దున్న ఎందుకు డార్లింగ్? రేపు నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను. నువ్వు 100% వచ్చి తీరాలి. ప్లాన్ అంటే బయట తిరగడమేనా, లేక నీతో కలిసి ఒక్కొక్క మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు వస్తే అన్నీ క్లియర్గా చెప్తాను. నువ్వు ముందు రా ఇక్కడికి బేబీ. నువ్వంత టెంప్టింగ్గా అడిగాక నేనెందుకు రాకుండా ఉంటాను? తప్పకుండా వస్తాను. నో మోర్ ఎక్స్క్యూజెస్, ఓకే? ఓకే, బాయ్. బాయ్. ఎవరికిరా?
తప్పకుండా వస్తానని చెప్తున్నా. శ్రీజాక, రేపు మనం షాపింగ్కి వెళుతున్నామని అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. ఆ విషయం నేను చెప్పేలోపే నీ కాబోయే పెళ్ళాం నీకు ఫోన్ చేసి చెప్పేసిందా ఏంటి? లేదమ్మా, నేను మాట్లాడింది శ్రీజాతో కాదు. మరి ఎవరితోరా? ఎవరితో అంటే అది ఎలా చెప్పనమ్మా. సరే, ఎవరైతే ఏంటి కానీ రేపు మనం మీ పెళ్లి బట్టలు కొనటానికి వెళుతున్నాం. నువ్వు వేరే పనులేవి పెట్టుకోకు, సరేనా? బా, జెస్సీకి వస్తానని చెప్పానే. ఈసారి వెళ్ళకపోతే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ ఛాన్స్ని మాత్రం మిస్ చేసుకోకూడదు. వాట్? నిజమా? ఎప్పుడు జరిగింది? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? ప్రాబ్లం ఏమీ లేదు కదా? నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తాను, ఓకేనా? జాగ్రత్త. ఏమైంది నాన్న, హాస్పిటల్ అంటున్నావేంటి? అదే అమ్మా, నా ఫ్రెండ్ నాకు జాబ్ ఇప్పిస్తానని చాలా ట్రై చేస్తున్నాడని చెప్పాను కదా. వాడికి బైక్ యాక్సిడెంట్ అయిందంటమ్మా. అయ్యో పాపం. తలకి పెద్ద గాయమైందంట. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయించామని ఫోన్ చేశారు. రేపు వాడిని చూడ్డానికి వెళ్ళాలమ్మా. అదేంట్రా, రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి కదా? కరెక్టేనమ్మా, కానీ వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. పైగా నాకు జాబ్ ఇప్పించడం కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాంటప్పుడు వాడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పు? అమ్మా, వాడు చేసే హెల్ప్ వల్లే పెళ్ళయ్యేలోపు నేను ఉద్యోగం సంపాదించి మావయ్య ముందు తలెత్తుకొని నిలబడగలనమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. నిజమేరా, సాయం చేసేవాడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళకపోతే బాగోదు. కానీ నువ్వు లేకుండా నీకు బట్టలు కొనటం ఎలారా? ఏముందమ్మా, నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటానో నీకు తెలీదా? పైగా మావయ్య కూడా ఉంటాడు కదా, ఆయన సెలెక్షన్ కూడా అదిరిపోతుంది. అయినా నాకేవి బాగుంటాయో నాకన్నా నీకే తెలుసమ్మా. మీరు ఏది సెలెక్ట్ చేసినా నాకు హ్యాపీనే. మావయ్య వాళ్ళని ఏమీ అనుకోవద్దని నా తరపున నువ్వే చెప్పమ్మా. సరేరా, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ని చూసిరా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నారు? ఏదో వనస్థలిపురం గీతాకృష్ణ షాపింగ్ మాల్ అనుకుంటారా? సరే అమ్మా. సరే. జెస్సీ, ఐఎమ్ కమింగ్. ఏ స్కెచ్ చేసేవరా సుపుత్రా? నువ్వు చెప్పపోయినా తెలిసిపోతులారా, నేను నిన్ను కన్నోని మరి. అంటే రేపు జెస్సీని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాను. రే, మేము కూడా వైజాగ్ వెళ్తున్నారా? ఒకవేళ కర్మగాలి నువ్వు ఎక్కడైనా ఎదురుపడితే? అంత కేర్లెస్గా ఉండటానికి నేను ఏమన్నా పిచ్చోనా నాన్న? అమ్మని షాపింగ్ మాల్ పేరు ఎందుకు అడిగాను అనుకుంటున్నావు? నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. మీరు వెళ్ళే రూట్లోకి నేను అసలు రానే రాను. ఈ చరణ్ గాడి ఏం చేసిన ఒక ప్లానింగ్ ఉంటుంది నాన్న. దేనికైనా రాసి పెట్టి ఉండాలి మరి. 4 రోజుల్లో పెళ్ళి, ఈలోపు ఫారిన్ ఫిగర్ ఎంజాయ్మెంట్. సుభద్ర, నువ్వు పెట్టుపుట్టావు అంతా.
ఇదేంటన్నయ్య ఈ షాప్కి తీసుకొచ్చావు? మనం వేరే షాప్కి వెళదాం అనుకున్నాం కదా. ఇది దమయంతికి తెలిసిన వాళ్ళ షాప్ రా. కమిషన్ ఇస్తారేమో, అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. కమిషన్కి డిస్కౌంట్కి తేడా తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంకుల్. కమిషన్ కాదు, డిస్కౌంట్ ఇస్తారు బావా. అదే బావా, అది అనబోయి అనేసాను అంతే. నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి. మా అన్నయ్య కూతురు పెళ్లి బట్టల కోసం అని వచ్చా. ఓకే మేడం, ప్లీజ్ రండి. పదండి, రండి. మన అవసరమా దీనికి? వాళ్ళు కొండానికి చేసే ఓవర్ యాక్షన్ చూడడం కన్నా మనం పక్క థియేటర్లో ఉన్న యాక్షన్ మూవీ చూసి రావడం బెటర్. నాకు రావడం ఇష్టం లేదు, కానీ నాన్న పిలిచారు, తప్పుతుందా? లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ వీళ్ళకి చూపించండి, మీరు చూడండి మేడం. అలాగే. అమ్మా, పెళ్లి షాపింగ్ అని వచ్చాం. నేనే రిఫర్ చేసి మరీ తీసుకొచ్చా. ఓకే మేడం. మంచిగా చూపించాలి అసలు. అలాగే. చూడొద్దునా? ఇంకా చాలా రిచ్గా ఉండాలి. సరే మేడం. ఇదంత బాలేదు, ఇంకొకటి ఇవ్వండి. వదినా, ఇది శ్రీకి చాలా బాగుంటుంది. అన్నయ్య ఏమంటావ్? నీ సెలక్షన్ ఎప్పుడు సూపరే కదరా. అంత బాగుంటే ఆవిడ ఒక్కదాన్ని కొనివ్వనొచ్చుగా. అంత దూరం నుండి మన పిల్లలందుకు డీజిల్ బొక్క. ఆ బ్లూది ఇవ్వండి. ఇది కూడా శ్రీ రంగుకి హైట్కి చాలా బాగుంటుంది. చాలా రిచ్గా ఉంటుంది అసలు. రిచ్గా ఉంటే సరిపోతుందా? నా కోడలికి అతికినట్టు ఉండాలి కాని. పెళ్లి బట్టల్లో కొత్తదనం కన్నా కొట్టొచ్చినట్టు కనపడే అందం ఉండాలి కాని ఇందులో అది లేదు. మీరు వేరే చూపించండి. అంబిక, ఇది నువ్వన్నట్టు కొట్టొచ్చినట్టుగా ఉంది చూడు. ఇదా? ఇందులో పెళ్లి కళ లేదు దమయంతి. ప్రేతకళుంది. మనం వేరే చూద్దామా? ఇంకోటి చూపించండి. అలాగా, అది చూపించండి. ఇది చూడంపిక, ఈ కలర్ శ్రీజాకి బాగా సూట్ అవుతుంది. పెళ్లిలో కట్టుకుంటే అద్దరిపోతుంది అసలు. ఏమంటావ్? దమయంతి, నీకు ఈ జనరేషన్కి తగ్గట్టు సెలెక్ట్ చేయడమే తెలుసు కానీ పెళ్లికి ఎలాంటి బట్టలు సెలెక్ట్ చేయాలో తెలీదని నాకు అర్థమైంది. మీరు వేరే చూపించండి. నాకెందుకు తెలీదు? ఎప్పుడు నేనే సెలెక్ట్ చేస్తానుగా అసలు. పైగా నా సెలెక్షన్ బాగుంటుందని వీళ్ళందరూ పొగుడుతారు తెలుసా. ఎవరు పొగిడితే ఏముందిలే. నా కోడలికి పెళ్లి చీరలు నా ఇష్ట ప్రకారం ఉండాలిగా. నేనేగా వాటిని బొట్టు పెట్టి కట్నంగా ఇచ్చేది. అలాంటప్పుడు నాకు నచ్చాలి కదా. అంబిక, నీ సెలక్షన్ బాగుంటుంది, నువ్వే సెలెక్ట్ చేయి. వదినా, ఇది బాగుంది కదా. శ్రీజ, ఇది నీకు నచ్చిందా? నీకు నచ్చితే చాలత్తా. నాకు నచ్చడం ఏంటి? నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. సరే సరే, ఇవన్నీ ప్యాక్ చేయండి. అంబిక, నీకు నచ్చినవే సెలెక్ట్ చేయమ్మా. రై చంద్ర,
మన చరణ్కి సెలెక్ట్ చేద్దాం పద. అలాగేరా. నేను వస్తానన్నయ్య. ఇక్కడ అయిపోయింది కదా. వదినా, ఇవన్నీ ప్యాక్ చేయించే. శ్రీజ, నీకు నచ్చాయి కదా? పదమ్మా. కావాలని కాకపోతే ఏంటసలా? నీ వల్లే ఇదంతా. థర్టీ 34 సైజ్ చూపించండి. ఆ పై రోల్లో ఉన్నవి కూడా తీయండి. చరణ్ వస్తే బాగుండేదమ్మా. వాడికి కావాల్సింది సెలెక్ట్ చేసుకునేవాడు. నేను అదే చెప్పాను. నా సెలక్షన్ కన్నా మావయ్య సెలక్షన్ బావుంటుందని చెప్పి వెళ్ళాడన్నయ్య. ఆడన్నది నిజమే కదేటి. మా బావ సెలక్షన్ బాగుంటది కాబట్టే ఆడినల్లుడిగా చేసుకుంటున్నాడు. ఎంతైనా మనుషుంటే బాగుండేది. లైవ్లో సూట్ అవుతుందో లేదో తెలిసిపోయేది. ఇంతకీ ఎక్కడున్నాడు చరణ్? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాడన్నయ్య. వాడు కూడా నాలాగే అమ్మా. సరే, అవి చూపించు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు డార్లింగ్? మనం షాపింగ్ చేయడం కన్నా ఇంటికెళ్ళి. దానికి ఇంకా టైం ఉంది గానీ ముందు పద. పద. దమయంతి, నాకు శారీ సెలెక్ట్ చేయవా? నాకు సెలక్షన్ రాదందిగా మీ వదిన. మీరే సెలెక్ట్ చేసుకోండి. కుదరదు, నువ్వే సెలెక్ట్ చేయాలి. అదే నేను పెళ్లిలో కట్టుకోవాలి. సర్లే, మా వదినకి అది తీయండి. ఆ రెండో వరుసలో చరణ్ రాడన్నావు కదమ్మా, వచ్చాడుగా. వచ్చాడా? ఎక్కడన్నయ్యా? మిర్రర్లో కనిపించాడు. అటు వెళ్ళాడమ్మా. పద వెళ్దాం. ఈడు రావడం ఏంటబ్బా? ఏంటి మీ అత్త బాగా ఓవర్ చేస్తుంది? మా అమ్మ సెలక్షన్కే వంక పెడుతుందా? తెలియదేముంది, ఆవిడ దమయంతి అత్తని టార్గెట్ చేసింది. అయినా మా అమ్మ కూడా తప్పు చేస్తుందిలే. నాకెందుకు లేని లైట్ తీసుకోవచ్చుగా. ఎందుకు తీసుకోవాలి? ఇప్పటి వరకు మా ఇంట్లో సెలక్షన్ అంటే దమయంతి అత్తే. ఆ రైట్ అనుకుంది. ఏముంటదిలే, మాకు కూడా టైం రాకపోదు. మేం కూడా ఇస్తాం కౌంటర్లు. ఈయనేంటి తెగ టెన్షన్ పడుతున్నాడు? ఎవరికి కాల్ చేస్తున్నాడు? దిస్ ఈస్ ఆల్సో సూట్స్ యూ రైట్? ఏంటి నానా? ఏయ్, ఎక్కడున్నావురా? షాపింగ్కి వచ్చాను. కొంప ముంచావు కదరా. నువ్వున్న షాపింగ్ మాల్లోనే మేము ఏడ్చాం. నీ మామని చూశాడురా. మీ అమ్మని తీసుకుని నీవేపై వస్తున్నాడు. రేయ్, ఆ పిల్ల నీతోటే ఉందా? అవును నానా. సింధు,
నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. ఒరే నీ అబ్బో ఉందని అంత కూల్గా చెప్తావేట్రా? త్వరగా ఎస్కేప్ అయిపో ఇక్కడ నుండి. చాలా బాగుంది, ఒకసారి ట్రైల్ వేద్దాం. పద. ఎందుకు ఇంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నావు? మనం ఎన్ని డ్రెస్సులు ట్రైల్ చేయాలి తెలుసా? ఈ అవుట్ఫిట్స్ అన్నీ నీకు చాలా బాగుంటాయి. పద పద. ఏంటి ఈ క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉన్నాడు. మావయ్య, మీకోసం వెతుకుతున్నాను. అదేంటి నాన్న, రానన్నావు కదా? ఫ్రెండ్కి పర్లేదమ్మా, డేంజర్ ఏం లేదన్నారు. మీరు నన్ను మిస్ అవుతున్నారని. నాకు తెలుసురా, నువ్వు రాకుండా ఉండలేవు. వాట్ ఎ సర్ప్రైజ్! అవును, మేము ఇక్కడే ఉన్నామని, షాపింగ్ మాల్ మార్చామని నీకెలా తెలుసు? వీడు కూడా గట్టిగా వేస్తాడు. అవును నాన్న, ఎలా వచ్చావు? మావయ్య, సూపర్ మావయ్య, నేను ట్రైల్ వేసి వస్తాను. జెస్సీ,